సో, క్యాంప్ 2 వరకు వెళ్ళాను. క్యాంప్ 2 వరకు కొంచెం ఈజీగానే జరిగింది. అక్కడి నుంచే అసలు కష్టం మొదలైందన్న. ఓకే. నేను వీడియోలో గూడా చూపిస్తాను. మా కోచ్ గారు చెప్తారు. అంటే సూర్య ఎక్కటానికే కాదు, దిగటానికి కూడా నీకు ఎనర్జీ కావాలని చెప్తుంటాడు. విన్నా నేను కూడా ఆ వీడియో చూసాను. సో, ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో అవును. అంతా కూడా ఉంది. నేను షేర్ చేస్తున్నానన్న. రైట్. సో, కానీ ఎందుకంటే నా ఆక్సిజన్ మాస్క్ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ వచ్చేసిందనమాట. సో, మనకు తెలిసిపోతదనమాట. ఆక్సిజన్ మాస్క్ చేంజ్ అయితే ఫేస్‌లో స్వెట్టింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోతది. ఓకే. నేను క్యాంప్ 2 నుంచి వెళ్ళేటప్పుడు అడుగు తీసి అడుగు వేయటానికి నాకు 5 మినిట్స్ పట్టేసేది. 5 మినిట్స్ మినిమమ్ టైం పట్టేది. కడుపంతా కొట్టేసినట్టు ఏంది అసలు ఒక అడుగేయడానికి 5 మినిట్స్ టైం అడుగేయటానికి పట్టిందా? 5 మినిట్స్ టైం పట్టేది నాకు. సో, ఆబ్వియస్‌లీ అక్కడ నా వల్ల కావలేదనమాట. అంటే నేను అక్కడ కూర్చొని ఏడ్చుకున్నాను. ఏడ్చుకున్నా గానీ కన్నీళ్ళు గడ్డగట్టేస్తాయన్న. యాడ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదనమాట. నేను ఎవరెస్ట్ ఎక్కొచ్చిన తర్వాత ఇక్కడ ఆ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని నాకు ఒక కొన్ని మంత్స్ పోలేదనమాట. ఆ మరకల్లాగా పడిపోయాయి. ఏడిస్తే. సో, ఆ మాస్క్‌ది, ఆ కన్నీటివి అయంతా కూడా కొన్ని నెలల పాటు ఉండిపోయాయన్నమాట. ఓకే. సో, నేను అక్కడి నుంచి వస్తూ అంటే ఇంకా బట్ మధ్య మధ్యలో నాకు కూడా చాలా బాధ, భయం అనిపించేది. ఎందుకంటే మల్లి మస్తాన్ బాబు అన్నగారు చనిపోయారు. ఆబ్వియస్‌లీ అన్నగారు వాళ్ళ పేరెంట్స్, కొలీగ్స్ వాళ్ళంతా ఎలా బాధపడ్డారో నేను క్లియర్‌గా నా కళ్ళతో చూసాను. ఇన్ కేస్ నాకేమన్నా అయితే నా పేరెంట్స్ ఇలానే కదా అని మళ్ళీ అవన్నీ గుర్తొచ్చేది. మళ్ళీ ఏడ్చుకునేవాడిని అనమాట. సో, అప్పటికే నేను ఆ కండిషన్‌లో అయితే బై గాడ్ గ్రేస్ నేను ఏదో ఒకటి జరగబోతది అని అయితే అనుకున్నానన్న. అంటే ఇంక నా వల్ల కావట్లేదు. ఆక్సిజన్ ఫెయిల్ అయిపోయిందా? ఆక్సిజన్ ఫెయిల్ అయిపోయింది మాస్క్. సో, అక్కడ నా దగ్గర ఇంకోటి ఎక్స్‌ట్రా ఉండటం వల్ల బేసిక్‌గా 1 గ్రామ్ వెయిట్ కూడా ఎక్కువ తీసుకెళ్ళలేరు ఎవరు. నా దగ్గర ఎక్స్‌ట్రా ఉండింది. దాన్ని చేంజ్ చేసుకొని దాన్ని పెట్టుకోవడం వల్ల మూవ్ అయ్యాను. ఒకవేళ అది లేకపోయింటే ఈరోజు బహుశా సబ్మిట్ ఉండకపోయి ఉండొచ్చు. సో, అలాంటి కండిషన్స్ ఉన్నాయి. సో, 8,300 మీటర్స్ వరకు వెళ్ళానన్న. 8,300 మీటర్స్‌లో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను నేను. అప్పటికే నా స్టమక్ అంతా కొట్టేసి ఖాళీ అయిపోయినట్టు, అసలు ఎనర్జీ లేనట్టు ఆ 8,300 మీటర్స్‌కి 8,000కి ఎంటర్ అయ్యే కొద్దే మనకు వెల్కమ్ పలుకుతుంటాయి. అది డెడ్ జోన్ కదా? డెడ్ జోను. డెడ్ జోన్‌లో వెల్కమ్ పలికేది డెడ్ బాడీస్. క్లియర్‌గా కనిపిస్తుంటాయి అన్నమాట డెడ్ బాడీస్. ఏంటి అక్కడ పడిపోయి ఉంటాయి. ఎక్కడానికి ట్రై చేసి అవ్వక చనిపోయిన వాళ్ళు డెడ్ బాడీస్ క్లియర్‌గా ఇప్పటికి 30-40 ఇయర్స్ క్రిందట చనిపోయిన వాళ్ళ బాడీస్ కూడా ఉంటాయన్న. అవేం చెడిపోవు. ఇంకా సో, ఆ టెంపరేచర్‌లో చెడిపోదు. అవుతా ఉంటాయి ఒక ప్లేస్ నుంచి కొంచెం అలా పక్కలకి. సో, అలా 8,300 మీటర్స్‌లోకి అప్పటికే లేనిపోయినంత కష్టం భావిస్తూ ఉన్నాను. అప్పటికే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా మన బాడీ వెయిట్ తగ్గిపోతూ ఉంటదన్న. ఎవరెస్ట్ ఎక్కి దిగేటప్పటికి యావరేజ్‌గా 8-12 కిలోస్ వెయిట్ లాస్ అవుతారు ఎవరైనా బేసిక్‌గా. ఆ వెయిట్ ఫ్యాట్ అంతా బర్న్ అయ్యి తర్వాత బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. అట్లాంటి కండిషన్స్ ఉంటాయని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను చేశానంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి గోల్ చూస్ చేసుకుంటే అది స్టూడెంట్స్ అయినా, పెద్దలైనా, పిల్లలైనా ఎవరైనా 100% వాళ్ళు చేయగలరు. నేను దానికోసం ఈ కష్టాన్ని అంతా కూడా చెప్తున్నాను. ఆ రోజు సేమ్ అంటే మార్నింగ్ 7,800 మీటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నైట్ టైము 8,300 మీటర్స్‌కి రీచ్ అయ్యి అక్కడ 1 అవరే రెస్ట్, అంటే 1-2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ నైట్ టాప్‌కి వెళ్ళిపోతాను. నైటే చేస్తారా? నైటే టాప్‌కి రీచ్ అయిపోవాలి. ఓకే. ఎందుకలా? అంటే ఆ టైం సరిపోదన్న. నైట్ టైం సబ్మిట్ చేస్తే మార్నింగ్ క్లియర్‌గా వచ్చేటప్పుడు అంత ఎనర్జీ ఉండదు. మరో డెడ్ బాడీస్ అన్నీ కూడా అంత క్లియర్‌గా కనిపించవు అన్నమాట మనకు. ఓకే. ఆ డెడ్ బాడీస్ కనిపిస్తే మనం సైకలాజికల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ వెళ్ళాం అనుకోండి, నైట్ అయ్యే కొద్దీ ఇంకా మనలో భయం మొదలైపోతూ ఉంటుంది. సో, అలా నైట్ టైము అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అక్కడ ప్రీ కుక్డ్ ప్యాకెట్ ఫుడ్ అన్న బాగా హాట్ వాటర్లో వేసుకొని కడుపు నిండా తినేసాను అనమాట. అలా ఎలాంటి ఫుడ్ అంటే అది 1 స్పూన్ నోట్లో పెట్టుకుంటే 2 స్పూన్లు బయటకు వస్తుంది అనమాట.
అలాంటి ఫుడ్‌ని గూడా అంటే ఇంక తినేయాలి కళ్ళు మూసుకొని తినేసి, నేను ఆ స్లీపింగ్ బ్యాగ్ యేసుకొని టెంట్‌లోకెళ్ళి స్లీపింగ్ బ్యాగ్ యేసుకొని 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను కంప్లీట్‌గా. నాకు తెలియని జోష్ వచ్చేసింది నా బాడీలోని. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ ఇంక నేను అక్కడి నుంచి లెయ్యటం, తర్వాత మా కోచ్ అప్పటికే చెప్తా ఉన్నారనమాట వాకీ టాకీలో. నాకు చెప్తున్నా గానీ నేను ఆ మెలకువలో గూడా లేను. హ్మ్. సార్ గూడా టెన్షన్ పడిపోయారు. అరే! ఏం జరగబోతుందో, వాడికి ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయో, ఏంట్రా ఈడు వాకీ టాకీలోకి గూడా హ్మ్. కాంటాక్ట్‌లోకి రావట్లేదు. గోయింగ్ సంథింగ్ అవునవును. రాంగ్ అను అలా అలా పడుతున్నాడు. బట్ ఆబ్వియస్‌లీ ఇంకా పక్కనే ఉంటారు గదా! వాళ్ళందరూ అవునవును. వచ్చి ఎవరెవరు టెంట్‌లో ఉన్నారు ఇంక చెక్ చేసుకొని అరుస్తా హ్మ్. నన్ను హ్మ్. లేపారు. హ్మ్. హ్మ్. నేను టకటకా రెడీ అయిపోయేసి ఎవరెస్ట్ క్లైంబ్ చేయటానికి హ్మ్. లాస్ట్ హ్మ్. రోస్ అనమాట అది. ఓకే. ఓకే. ఈ ప్రాసెస్‌లో 32 అవర్స్ కంటిన్యూయస్‌గా నడుస్తుండాలన్న. ఎక్కడ రెస్ట్ ఉండదు. 32 అవర్స్ కంప్లీట్‌గా నడుస్తుండాలి. కంప్లీట్‌గా నడుస్తుండాలి. ఆ! సో, అక్కడి నుంచి ఎవరెస్ట్ టాప్‌కెళ్ళటానికి ఇంకా అప్పటికైతే నాకు బై గాడ్ గ్రేస్ నా పేరెంట్స్ మంచో, నేను నమ్ముకున్న దైవం నా మంచి వల్లో, నాకు తెలియని జోషొచ్చేసింది. తెలియనటువంటి శక్తి నాకు వచ్చింది. హ్మ్. వచ్చింది. కంటిన్యూయస్‌గా నేను చెప్పాను గదన్నా బేసిక్ ఫస్ట్ కోర్స్‌లో నా వెనకాల ఎవరు కనిపించకూడదని. ఇక్కడ సేమ్ అదే రూల్ అనమాట. నన్ను ఎవరు క్రాస్ చేసి వెళ్ళగూడదు. ఓకే. సో, ఫాస్ట్‌గా ఎక్కుతూ ఉండేవాడిని. తర్వాత నేను ఎవరెస్ట్‌లో బాగా ఎమోషనల్ ఫీల్ అయిన సిట్యుయేషన్ ఒకటుందన్న. హ్మ్. నేను ఒక దగ్గర అంటే నడిచి నైట్ 1, 2 ఆ టైంలో 1, 2 అంటే మనకి కనిపిస్తాయి టార్చ్ లైట్స్‌తోనేనా? ఆ! అంటే మనం హెడ్‌కి టార్చ్ హెడ్‌లైట్‌తో. లైట్ ఉంటది. ఓకే. సో, ఆ టార్చ్ లైట్‌తోనే అంతే. ఇంక అది చుట్టుపక్కల ఏం కనిపించదు. ఫుల్ ఏం చీకటి ఉంటది. కనిపించదన్న. ఓకే. సో, ఆ టార్చ్ లైట్ వేసి చెక్ చేసుకుంటూ, చూసుకుంటూ హ్మ్. అప్పుడు మనం వెళ్తుంటాం. వెళ్తుండాం. హ్మ్. నేను ఒక దగ్గర ఇలా స్టే చేసి, కొంచెం ఇలా ఫ్రీగా కూర్చొని బ్యాగ్ అయంతా హ్మ్. తీసేసి, అలా హాట్ వాటర్ ఉంటాయి ఓకే. ఫ్లాస్క్‌లోనే నా దగ్గర. ఆ హాట్ వాటర్ తాగి, తర్వాత పక్కన ఒకతను కనిపించినట్టు హ్మ్. కనిపించాడు. ఓకే. హాయ్ బ్రో అన్నాను. హ్మ్. అంటే మనం నెల్లూరోళ్ళకి ఎస్పెషల్లీ చెప్పాలంటే, అవునవును. హాయ్ పలకరిస్తాం చెప్పినప్పుడు గదా! పలకరీయకపోతే అవును. ఇంకా కోపమొస్తది. ఆహా! నేను ఆ రోజు తిట్టుకున్నాననమాట. హ్మ్. ఎవడ్రా వీడు హాయ్ కనీసం చెప్తుంటే కనీసం పలకరింపలేదు. పలకరీయలేదు. అవును. సరే ఓకే. ఒక 2 నిమిషాలు వెయిట్ చేశాను. అంటే ఎక్కువ రెస్ట్ తీసుకునే దానికి గూడా ఉండదన్న. ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని, తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఓకే బ్రో ఐ యామ్ లివింగ్ అని చెప్పేసి అలా క్లియర్‌గా టార్చ్ లైట్ ఏసి చూసాను. హ్మ్. అతను చనిపోయున్నాడు. సో, బాహుబలిలాగా కూర్చొని ఉన్నాడనమాట అక్కడ. అట్లే కూర్చొని చనిపోయాడా? కూర్చొని ఇంకట్లే బాడీ ఉంది. అంటే బాడీ ఫ్రీజ్ అలా అయిపోయినట్టు అట్లే చనిపోయి ఉంటాడు. చనిపోయి ఉంటాడు. ఎగ్జాస్ట్ అయిపోయి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యి ఆడు చనిపోయి ఉన్నాడు. ఓహ్! అప్పుడు అగైన్ మళ్ళీ నాకు బాధ అనిపించిందనమాట. అతను క్లైంబరే, నేను క్లైంబరే. సో, ఇద్దరం మౌంటైనర్స్. అతను కండిషన్స్ అలా అయిపోయింది. బట్ అతను ఆ ఇయరే చనిపోయాడో, దాని ముందు తెలీదు. చనిపోయాడో ఆహ్, మనకు క్లియర్‌గా తెలీదప్పటికి. అవును. చూసిన తర్వాత అయ్యో! నాకు సేమ్ మళ్ళీ మస్తాన్ బాబు అన్న గుర్తొచ్చేసేవాడు. వాళ్ళ పేరెంట్స్ అన్నీ హ్మ్. గుర్తొచ్చి నా పేరెంట్స్ గుర్తొచ్చేవాళ్ళనమాట. ఇన్ కేస్ నాకేమన్నా అయితే నా పేరెంట్స్ అంతా గూడా ఇలా బాధపడతారు గదా! అనుకోని ఇంకా ఆ గుర్తు తెచ్చుకుంటే ఆ సిట్యుయేషను మళ్ళీ డౌన్ ఇప్పటికీ అయిపోతాం. అవును. కన్నీళ్ళొస్తాయన్నమాట నాకు. ఓకే. అలా కన్నీళ్ళొచ్చేసాయన్నమాట. హ్మ్. అయినా గానీ ఏడవగూడదు. హ్మ్. ఏడ్చుకుంటే మళ్ళీ అయి ఫ్రాస్ట్ బైట్ అయిపోతాయి. హ్మ్. అందుకని తుడిచేసుకునేవాడిని. కంట్రోల్ చేసుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎవరెస్ట్‌లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయంటే మనం లాడర్స్ నిచ్చెనలుంటాయి గదా! అవును. అవి పట్టుకొని క్లైంబ్ జేయాల్సుంటదనమాట. హ్మ్. 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 మన దగ్గర యాక్చువల్లీ అవి క్లైంబ్ చేసేదానికి చేతికి మనం మిటన్స్ ఏసుకో ఉంటాం. హ్మ్. 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 వాటిని పట్టుకునే దానికి గూడా అనుకూలిచ్చదు. ఇన్ ఓకే. కేస్ మనం తీసి ఏదన్నా పట్టుకుంటే, ఆ! ఆ లాడర్స్‌ని వాటిల్ని ఏదన్నా గాని, హ్మ్. చెయ్యి ఫ్రాస్ట్ బైట్ అయిపోద్ది. అంటే బాగా మండిపోద్ది. కొలనులో కొలను అవును. మండే దాన్ని పట్టుకున్నా గాని అక్కడ వరకే. ఆ! ఆ! ఇది కోల్డ్ ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ ఎక్స్‌ట్రీమ్. టెంపరేచర్ తగిలిందంటే చెయ్యంతా ఎఫెక్ట్ అయిపోద్దనమాట. ఓహ్! సో, అలా ఆ టైంకి ఫ్రాస్ట్ బైట్ అది కట్ జేసేయాలి ఆ పార్ట్. కట్ చేయకపోతే చిన్నగా అంతా బాడీ మొత్తం అంతా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయిపోద్ది. అయిపోద్ది. ఓకే. సో, అలాంటి కండిషన్స్‌లో బట్ చిన్నగా ఆ లాడర్స్ ఎలా ఉంటాయంటే, ఆ విండ్‌కి అలా ఊగుతుంటాయి.
మన ఒక్క 2 సెకండ్లు ఏదో జరిగిపోయిన ఫీలింగ్ కలిగిపోద్ది అనమాట ఎక్కేటప్పుడు కూడా, జారిపోయినట్టు. అందుట్లో మార్నింగ్ ఎక్స్ట్రీమ్ మళ్ళా ఆ విండ్స్ అదే ఆ విండ్స్ వల్ల, ఆ మంచు పడటం వల్ల మనం ఆ జూమర్ని కూడా, అంటే ఆ జూమర్ మన సీట్ హార్నెస్ వేసుకొని అది మనం 6,800 మీటర్స్ నుంచి ఒక రో ఫిక్స్ చేసుకుంటాం 8,848 మీటర్స్ వరకు. ఓకే, ఆ రోప్ ఎవరు ఫిక్స్ చేస్తారు? చైనీస్ మౌంటైనరింగ్ అసోసియేషన్ వాళ్ళు మనతో కలిసే అంటే ఎవరైతే ఫిట్ గా ఉంటారో వచ్చిన మౌంటైనర్స్ లో వాళ్ళతో కలిసే ఫిక్స్ చేస్తారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టుంటారు, మనతోనే ఫిక్స్ చేస్తారు. ఓహో, మనతో ఫిక్స్ చేస్తూ పోతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోప్ కొన్నిసార్లు జారిపోతుంటది, అబ్బా పడిపోయామరా ఏదో జరగబోతుందిరా అనే సెన్సేషన్ మనలో కలుగుతుంది అనమాట. ఒక సెకండ్ బాడీలో స్వెట్టింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. సో అలాంటి కండిషన్స్ అయితే 100% నే ఫేస్ చేశాను అన్న. సో మన బాడీలో ఫాస్ట్గా నడిచి మళ్ళీ ఆగిపోతే స్వెట్ వచ్చేస్తే ఆ స్వెట్ కూడా మంచు గడ్డ కట్టేసి ఫ్రాస్ట్ వైట్ అయిపోతాయి అనమాట. చాలా మందికి, నా ఫ్రెండ్స్కి కూడా, నాకు తెలిసిన కో క్లైంబర్స్కి ఫింగర్ టిప్స్, టో టిప్స్, నోస్ ఇవన్నీ కూడా కట్ అయిపోయాయి. సో అది ఆబ్వియస్లీ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళకి ఎవరికైనా మినిమం థింగ్స్ అలా కట్ అవుతుంటాయి. కొంచెం ఎక్కడైనా అజాగ్రత్త వహించినా కానీ. సో అలాంటి కండిషన్స్ ఉంటాయి. బట్ ఈ 8,000 మీటర్స్ తర్వాత అంతా కూడా డెడ్ జోన్ అన్న. మన కోవిడ్లో ఆక్సిజన్ లెవెల్స్ 90% పడిపోయినప్పుడు బాగా టెన్షన్ పడిపోయాం. మనకి ఎవరెస్ట్లో 30% పడిపోయి ఉంటాయి అనమాట. ఆక్సిజన్ మీటర్ మనం చెక్ చేస్తే 30% వచ్చేసి పడిపోయి ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మనం ఆర్టిఫిషియల్ సిలిండర్స్ మీద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మనం క్లైమ్ చేస్తున్నాం అంటే మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి మనం. సో అలాంటి కండిషన్స్లో మనం ఎవరెస్ట్, ఇన్ కేస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్న, ఎవరెస్ట్లో 8,000 మీటర్స్ తర్వాత డెడ్ జోన్ కదా. ఈ డెడ్ జోన్లో నడిచేటప్పుడు లెఫ్ట్ సైడ్ పడ్డా రైట్ సైడ్ పడ్డా మనం లోయలు ఉంటాయి అన్నమాట. 12,500 ఫీట్స్ లోయలో పడిపోతాం, బాడీ కూడా కానరాదు. అంటే రైట్ సైడ్ పడితే 13,500 ఫీట్స్ లోయలో పడిపోతాం. పెద్ద తేడా లేదు, పెద్ద తేడా ఉండదు. సో అలా పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అక్కడి నుంచి నేను 8,300 నుంచి చాలా జోష్తో వెళ్తా ఉన్నాను. తర్వాత 8,600 మీటర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే ఎవరెస్ట్, బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఎవరెస్ట్ వచ్చేస్తుందా అనుకుంటారు. బట్ నేనైతే అలా అనుకోలేదన్న. ఈ మూమెంట్ నా లైఫ్లో కొద్దిసేపు ఎక్కువసేపు ఉంటే బాగున్నాను, నాకు మంచి హెల్దీగానే ఉన్నాను కాబట్టి ఇప్పుడే రాకూడదు అనుకుంటూ నడిచాను అనమాట. అప్పుడే ఎవరెస్ట్ టాప్కి వచ్చేయకూడదు అనుకుని నడిచాను. బట్ ఫైనల్గా 8,600 మీటర్స్ దగ్గర కూడా ఆ ఇయర్ నేను ఎవరెస్ట్ క్లైమ్ చేసిన ఇయర్ రెగ్యులేటర్స్ బ్లాస్ట్ అయ్యి చాలా మంది చనిపోయారు అనమాట. ఏం రెగ్యులేటర్స్ అవి? ఆక్సిజన్ సిలిండర్. ఓకే, ఈ రెగ్యులేటర్స్ మనం తీసుకెళ్ళేది. అది కూడా నాది కూడా యాక్చువల్లీ ఫెయిల్ అయింది. నాకు కూడా బై రిటర్న్ అంటే ఎక్కలాకి దిగేసే వాళ్ళు నాకు ఇచ్చారు అనమాట ఆక్సిజన్ రెగ్యులేటర్ కూడా. సో ఎవరెస్ట్ ఇంకో 15-20 నిమిషాల్లో నడిస్తే వచ్చేస్తుంది అన్న దగ్గర నుంచి కూడా రిటర్న్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. టాప్కి వెళ్ళకుండా క్లియర్గా పక్కనే కనిపిస్తుంటుంది అన్న దగ్గర నుంచి కూడా రిటర్న్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ నేను ఇవన్నీ అంటే ఇంకా అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అరే నిలబడి స్పాన్సర్షిప్ల కోసం చేతులు కట్టుకొని మా చేతులు నిల్చొని మా కాళ్ళ నొప్పులు పుట్టాయి. నాకు ఎవరెస్ట్ ఎక్కినప్పుడు ఏ రోజు నా ఎవరెస్ట్ కంప్లీట్ జర్నీలో కాళ్ళ నొప్పులు ఎక్కడ రాలేదన్న, స్పాన్సర్షిప్కి తిరిగేటప్పుడు మాత్రం వచ్చింది. సో అలా ఎవరెస్ట్ టాప్కి రీచ్ అయిన తర్వాత ఇంకా పెద్దగా అక్కడికి వెళ్ళటంగానే బ్యాగ్ అంతా తీసేసి అలా పెట్టి ఇలా 2 దేశాలకు మధ్యలో ఉంటది కదన్న, ఈ టాప్ మీద నేను ఈ టాప్ మీద ఇలా పడుకున్నా అనమాట. పడుకొని పెద్దగా ఎంత స్పేస్ ఉంటుంది పైన? అక్కడ చాలా తక్కువ ఉంటది అన్న. అంటే ఈ రూమ్ అంత ఉంటుంది మ్యాక్స్, అంతేనా? రూమ్ అంతా ఇలా ఉంటది. అది కూడా ఫ్లాట్ గా అయితే ఉండదు, ఇలా ఉంటది అనమాట. ఓకే.
సో ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏమైనా ఉంటుందా వాళ్ళది ఫ్లాగ్ మనకు ఆ లొకేషన్ అర్థమైపోతుంది. ఈ చుట్టుపక్కల ఇంకా మనకి ఏది హైట్ కనిపించదు, హైట్ అన్నది ఆ లొకేషన్ అర్థమైపోతుంది. మనం అక్కడ వరకు వెళ్ళి ఫోటో దిక్కుండా వచ్చినా కానీ మనకు సర్టిఫికేట్ ఇవ్వరు, ఎవరెస్ట్ ఎక్కినట్టు ఉండదు. సో అలా ఎవరెస్ట్ మీదకి వెళ్ళి పెద్దగా అరిచాను అనమాట. తర్వాత వాకీ టాకీ నుంచి మా కోచ్కి చెప్పాను, సార్ ఐఎమ్ ద టాప్ ఆఫ్ ద ఎవరెస్ట్ అని పెద్దగా అరిచి చెప్పాను. సో అక్కడి నుంచి సేమ్ అగైన్ మళ్ళీ ఇంట్లో వాళ్ళంతా గుర్తొచ్చారు. తర్వాత నేను ఎవరెస్ట్ ఎక్కడానికి ఎట్లాంటి కష్టాలు పడ్డానో అవి నా పర్సనల్లీ ఈరోజు కొన్ని కూడా నేను చెప్పలేని అని నా వరకే తెలుసు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. అక్కడ పడుకొని అదే ఆ సక్సెస్ వచ్చిన తర్వాత అరవటం, నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయాను అన్న అక్కడ. సో అవన్నీ గుర్తు తెచ్చుకొని అబ్బా నేను కష్టపడ్డాను కాబట్టే ఆఖరాకి ఎవరెస్ట్ మీద నేను కాలు పెట్టగలిగాను, ఎవరెస్ట్ టాప్ మీద నేను కాలు పెట్టగలిగాను అని ఆ కష్టపడి అక్కడ ఇండియన్ ఫ్లాగ్, తర్వాత నాకు స్పాన్సర్షిప్లు వచ్చిన అందరి ఫ్లాగ్స్ అక్కడ పెట్టి ఫొటోస్ దిగి అక్కడ మెయిన్ ఏంటంటే అన్న నా ఫొటోస్లో ఉంటుంది అనమాట. అప్పుడే సూర్యుడు ఉదయించే ఫోటోల దగ్గర నుంచి సూర్యుడు బాగా వచ్చే ఫొటోస్ వరకు. యాక్చువల్లీ ఎవరెస్ట్ మీద ఎంతసేపు ఉంటారు అనుకుంటారన్న మీరు? అంటే వెళ్ళి 40 days జర్నీ చేసి ఎవరెస్ట్ ఎక్కాడు, ఎంతసేపు ఉంటారు? కనీసం ఒక 2 to 3 hours ఉండి అలా అనుకుంటారు కదన్న. జస్ట్ ఒక 10 minutes ఉంటేనే గొప్ప అనమాట. ఉండలేరు. సో అలాంటి ఉండలేరు. మోరోవర్ ఏం జరిగిపోతుందంటే నేనైతే ఉండేను. ఎందుకున్నానంటే నాకై నేను ఉండలేదు, నా కెమెరాస్ వర్క్ చేయలేదు. 2 ఫోన్లు తీసుకెళ్ళాను ఫుల్ ఛార్జింగ్ పెట్టి. ఆ 2 phones వర్క్ అవ్వలేదు, ఆన్ అవ్వలేదు అసలు ఆ టెంపరేచర్కి. తర్వాత కెమెరా తీసాను, కెమెరా ఆన్ అవ్వలేదు. బ్యాటరీస్ తీసి మార్చాను, మళ్ళీ అవి కాలేదు. ఇంకా హీట్ ప్రొడ్యూస్ అయ్యే పార్ట్లో ఆ డ్రమ్స్ దగ్గర పెట్టుకొని అలా రఫ్ చేసి మళ్ళీ బ్యాటరీస్ వేసి అన్నీ మార్చి చేస్తే అప్పుడు కెమెరా ఆన్ అయింది అనమాట. అరే బాబు ఎంతసేపటికి ఇంకా అదొక టెన్షన్ అయిపోతుంది మళ్ళీ. అయ్యో ఇంత కష్టపడి వచ్చేసానే మళ్ళీ ఇది చేయట్లేదా అని చెప్పి. బట్ నేను అప్పుడప్పుడు అంటే ఈ దైవం ఖచ్చితంగా నమ్ముకుంటానన్న. అక్కడ కూడా మళ్ళా దేవుణ్ణి స్మరించుకుంటూ బై గాడ్ గ్రేస్ అని దైవశక్తం లాగా భావించి అలా అన్నీ వేసుకొని అక్కడి నుంచి రావటానికి ఇంకా ఎనర్జీ అంతా అయిపోయి ఉంటుంది అన్న. అప్పటికే మనం 8 kilos వెయిట్ తగ్గిపోయి ఉంటాం యావరేజ్గా. సో వచ్చేటప్పుడు ఎక్కిన ఆనందంలో, ఎక్కిన ఆ సంతోషం మీదే మనం దిగ్గలం అనమాట. యాక్చువల్లీ డెత్ రేట్ కూడా దిగేటప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది అన్న. ఎందుకంటే ఇలా ఫ్లాట్ గా ఉంటది కాబట్టి మన బాడీ కంట్రోల్ కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అనమాట. మనం ముందుకి అంటే ముందుకి ఒక అడుగు వేస్తే 2 అడుగులు అది మనం ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఇంబ్యాలెన్స్ అయిపోతే మనం లెఫ్ట్ సైడ్ పడ్డా రైట్ సైడ్ పడ్డా ఇంకా అంతే సంగతులు. సో అలాంటి కండిషన్స్ ఎవరెస్ట్ లో ఉంటాయి కాబట్టి. బట్ మనం ఎక్కిన ఆ సంతోషం కోసం నేనైతే ఎస్పెషల్లీ ఎప్పుడెప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం, ఇంట్లో వాళ్ళకి చెప్పదాం, మళ్ళా నేను మళ్ళీ మస్తాన్ బాబా అన్నలాగా ఈ ఫీట్ సాధించాను అని చెప్పుకుందాం అని చెప్పి యాంగ్జైటీగా మళ్ళీ యాక్చువల్లీ క్యాంప్ 2 కాదన్న, క్యాంప్ 1 వరకు వచ్చేసేయాలి డైరెక్ట్గా. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్స్ మన దగ్గర ఉండవు. మళ్ళీ ఈ ప్రాసెస్లో ఎక్కడైనా లేట్ అయినా ఆక్సిజన్ సిలిండర్స్ అయిపోయినా కానీ మనం చనిపోవాల్సి ఉంటుంది. సో క్యాంప్ 1కి వచ్చి అక్కడ ఒకరోజు ఆ నైట్ స్టే చేసి మళ్ళీ ఆ నైట్ నుంచి మార్నింగ్ అడ్వాన్స్ బేస్ క్యాంప్కి వచ్చి ఆ అడ్వాన్స్ బేస్ క్యాంప్లో 2-3 రోజులు ఉంటాం అన్న. సఫిషియెంట్ ఫుడ్ తీసుకొని అక్కడి నుంచి ఇంకా అసలు రిస్క్ అయితే ఉండదు. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ క్యాంప్కి వచ్చి తర్వాత బేస్ క్యాంప్కి వచ్చిన తర్వాత అక్కడ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. నేను బేస్ క్యాంప్కి వచ్చే లోపే నేను ఎవరెస్ట్ ఎక్కేసానని పేపర్లో ఆర్టికల్స్ వచ్చేసాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు నా కొడుకు బేస్ క్యాంప్కి వచ్చాక మాతో మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉండేరు. సో అలా ఎవరెస్ట్ జర్నీ సాగిందన్న. వండర్ఫుల్. నిజంగా మీరు చెప్తుంటే నాకు కళ్ళ ముందు ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు ఈ కంప్లీట్ ఈ జర్నీ 40 days ఆఫ్ జర్నీలో ఫుడ్ ఓకే, మరి మీ టాయిలెట్స్ ఎలా చేసేవాళ్ళు అసలు? యాక్చువల్లీ టాయిలెట్స్ అంతా కూడా యాక్చువల్లీ సమ్మెట్ సూట్ అంటారు. ఓకే.
కాళ్ళ నుంచి మొత్తం ఒకటే డ్రెస్ అనమాట. సో మనం 1 అయినా 2 అయినా వెళ్ళాలంటే ఆ పార్ట్లో జిప్ ఉంటుంది. ఓకే. 1 or 2 మినిట్సే ఉంటుంది అన్న. ఓకే. టిష్యూస్ యూస్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కడంటే అక్కడ గార్బేజ్ వేసేదానికి లేదు ఎవరెస్ట్లో. కొన్ని ల్యాక్స్ ఫైన్ వేస్తారు మనకు. ఆ కొన్ని మనం క్యాంప్ వేసుకున్న పక్కనే మనమే పెట్టుకోవాలి. ఓకే. ఆ టాయిలెట్ అయినా ఏదైనా 1 or 2 ఏదైనా చేసినా ఆ టిష్యూస్ యూస్ చేస్తాం. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎవరెస్ట్లో మీకు తెలిసి మీరు మినిమం ఎన్ని డేస్ బాత్ చేయకుండా ఉండుంటారన్న? ఎన్ని డేస్ స్నానం చేయకుండా? ఎన్ని డేస్ అంటే ఒకవేళ ఒక రోజు ఏదైనా బయటకు వెళ్ళాక కుదరకదంటే 1 డే 1 డే మిస్ అయ్యి నెక్స్ట్ డే చేసేస్తాం. ఈ ఎవరెస్ట్లో 40 డేస్ బాత్ చేసేదానికి ఉండదు అనమాట. అంతే కదా. 40 డేస్ అసలు స్నానమే లేదు. యావరేజ్ గా 30 డేస్ అయినా మినిమం అసలు ఉండదు. సో అంటే ఆ టెంపరేచర్ కి ఇంకా వాటర్ దొరకవు, అలాంటి కండిషన్స్ ఉంటాయి. బట్ అదొక నా ఎవరెస్ట్ జర్నీ అంటే నా లైఫ్ లో ద బెస్ట్ అనమాట. ఒక్కొక్క మెమరబుల్ అంతే కదా. ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే యాక్చువల్గా నాకు కూడా ట్రెక్కింగ్స్ అని ఇవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్. నాకు కూడా అనిపిస్తుంది కనీసం ఎవరెస్ట్లు కాకపోయినా లైఫ్లో తిరగాలి, లైఫ్లో నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంతే కదా. లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే మనం చేసిన జాబో లేకపోతే మన పుస్తకాలు లేకపోతే ఇవే ఉండిపోతే కాదు కదా. లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ లేకపోతే నిజంగా లైఫ్లో మనం ఏదో మిస్ అయినట్టే. వండర్ఫుల్. సో అక్కడ చేసి వచ్చిన తర్వాత నేను స్పాన్సర్షిప్కి తిరిగి నిల్చొని ఉన్న వాళ్ళందరూ కూడా నా కోసం వచ్చారు. అందరు పిక్ చేసుకొని మళ్ళీ అందరు ఫెలిసిటేషన్స్ చేశారు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లభించింది. దెన్ యూరోప్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ క్లైమ్ చేశాను అన్న. నెక్స్ట్ థర్డ్ వన్ 2019లో July 6th టాప్కి వెళ్ళాను. ఓకే. సో అది కూడా బెస్ట్ జర్నీ అనమాట. అదేంటంటే నేను జస్ట్ ఆ యూరోప్కి వెళ్ళి అదే క్లైమ్ చేసిన తర్వాత ఇండియన్ ఎంబసీకి మెసేజ్ పెట్టాను. నేను సో సూర్యప్రకాష్ ఐ క్లైమ్డ్ 2 కాంటినెంట్ హైయెస్ట్ పీక్స్ అని చెప్పి అలా మెసేజ్ పెట్టాం. కానీ ఇండియన్ ఎంబసీకే పిలిచి ఆబ్వియస్లీ అక్కడ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఒక అరౌండ్ 40 members దాకా ఉన్నారు. వాళ్ళ ముందు అందరూ అంటే IAS IPS క్యాడర్ వాళ్ళ ముందు నాకు వాళ్ళు ఫెలిసిటేషన్ చేయటం, నా అచీవ్మెంట్స్ గురించి తెలుసుకోవటం, ఎలా జర్నీ సాగిందా ఎంత అక్కడ ఆ ఎంబసీలో మాట్లాడటం చాలా వండర్ఫుల్గా అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చైనాలో ఇది రష్యాలో అన్న, యూరోప్ కాంటినెంట్ లో జరిగింది 2019లో. సో అలా చేశాను. ఆ తర్వాత కొంచెం కోవిడ్ వచ్చిన తర్వాత నా కోరిక ఏంటంటే 7 continents లో 7 హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేయాలన్న. ఓకే. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాక్టీస్కి దూరం అయ్యాను, మౌంటైన్స్కి దూరం అయ్యాను. అది మళ్ళీ యాక్చువల్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే నాకు ఈ జర్నీ ఎవరెస్ట్ ఎక్కాలని అనుకున్నానికి మళ్ళీ మస్తాన్ బాబు అన్న గారికే 10 years పట్టిందన్న. ఆయనకే 10 years. నేను ఎవరెస్ట్ ఎక్కాలా అనుకున్నది 2015లో అన్న చనిపోయినప్పుడు. నేను ఎవరెస్ట్ ఎక్కింది May 16, 2018. అంటే గట్టిగా. కానీ 2019 నుంచి మళ్ళీ నేను సబ్మిట్ చేయలేదు. ఎందుకంటే నేను ప్రాక్టీస్ ఆపేయటం, కొంచెం ఫీల్డ్కి దూరం అయిపోవటం, ఈ అడ్వెంచర్ అకాడమీ స్టార్ట్ చేయాలనుకోవటం. అడ్వెంచర్ అకాడమీ నాట్స్ మై డ్రీమ్ అన్న, మళ్ళీ మస్తాన్ బాబా అన్న గారు డ్రీమ్ అన్నది. ఓకే. సో అది నర్సింకొండలో స్టార్ట్ చేయటం, దాని మీద ఫోకస్ చేసి దాని మీద వర్కౌట్స్ చేస్తూ ఉన్నాను. దానివల్ల అలా కొంచెం దూరం అయ్యాను. ఇప్పుడు ఆస్ట్రేలియన్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ కూడా 1 monthలో వెళ్తానన్న, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అది ఈజీ అనమాట. సో అది కూడా త్వరలోనే క్లైమ్ చేసి వస్తుందని చెప్తున్నాను ఈ రోజు. ఫస్ట్ టైం మన 360 టాక్స్ ద్వారా తెలియపరుస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అదే ఎక్కేసినారు, మిగతా వాళ్ళు ఎంత అనుకోండి. వండర్ఫుల్, వండర్ఫుల్.